హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన హరోం హరా సినిమా రివ్యూ అయితే చెప్పబోతున్నాను భయ్య. నిజానికి ఈ సినిమా చూసినప్పుడు ఫస్ట్ ఎవడైనా సరే ఇదేం సినిమా నాయనా అనే టైప్లోకి అయితే వచ్చేస్తారు భయ్య. నిజానికి ఇది స్టోరీ వచ్చేసి మనకు అంటే 80s కానీ 90s మధ్యలో కానీ జరిగే స్టోరీ భయ్య. అంతేకాకుండా ఇది కుప్పం ఊర్లో జరిగే స్టోరీ మాదిరి అయితే చూపిస్తారు. ఇంకా మాట్లాడే స్లాగ్ కూడా మొత్తం కుప్పం అటు సైడ్ మాట్లాడే చిత్తూరు జిల్లా సైడ్ మాట్లాడే స్లాగ్ మాదిరే ఉంటుంది. అయితే ఇదేం సినిమారా అనడానికి ఒక కారణం అయితే ఉంది భయ్య, అది తర్వాత చెప్తాను. అయితే ముందుగా స్టోరీ విషయానికి వస్తే మాత్రం మన హీరో పాలిటెక్నిక్ కాలేజ్లో ఏదో చిన్న లెక్చరర్ పోస్ట్లో పని చేసుకుంటూ ఉంటాడు భయ్య. అక్కడ మన హీరో ఇంట్రడక్షన్ కూడా స్టార్ట్ చేస్తారు. అయితే అంతా బాగానే ఉంది, కానీ అక్కడి నుంచినే అసలైన కథ మొదలవుతుంది. మనోడు కాలేజీలో వచ్చి ఉన్న సమయంలో అంటే విలన్స్ వచ్చి ఒక చిన్న గొడవ అయితే అవుతుంది వేరే వాళ్ళకి, విలన్స్కి. అయితే ఆ మధ్యలోకి హీరో అయితే దూరడం అయితే జరుగుతుంది. దూరినంత వరకు బాగానే ఉంది, వాళ్ళని హీరో కొట్టుదాము అంతా బాగానే ఉంది. అక్కడే అసలైన కథ అయితే మొదలవుతుంది భయ్య. మన అంటే విలన్స్ వండుకొని వాడు ఆ కాలేజీలో పనిచేసి మీ కాలేజీ లేకుండా అని చెప్పేసి చేస్తాడు భయ్య. అయితే మన హీరోకి వాళ్ళ డాడీ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ భయ్య. ఆ క్యారెక్టర్తో చాలా వరకు సినిమాని అయితే నడిపిస్తారు. యాక్చువల్గా అయితే ఆ క్యారెక్టర్తోనే సినిమా మొత్తం నడిపిస్తారని చెప్పేసి మన క్లాస్లో అయితే అర్థమవుతుంది. అయితే ఆయన ఫోన్ చేసి డబ్బులు పంపిస్తున్నావా లేదా అని చెప్పేసి అంటాడు. నేనే ఊరికి వచ్చేస్తా అని చెప్పేసి అక్కడ వెళ్తే మన హీరోకి వాళ్ళ ఫాదర్ చేసిన అప్పుల గురించి అయితే తెలుస్తుంది భయ్య. ఆ అప్పులు తీర్చడానికి మళ్ళీ కుప్పానికి అయితే రావడం అయితే జరుగుతుంది. అక్కడి నుంచి అసలైన స్టోరీ ఇంకా మొదలవుతుంది. మనోడు ఏం చేయాలని ఆలోచిస్తున్న సమయంలో మన సునీల్ అన్న సునీల్ అన్న కానిస్టేబుల్ సస్పెండ్ అయి ఉంటాడు. ఆయన ఎందుకు సస్పెండ్ అయి ఉంటాడో మనకి కొంచెం దృష్టిలో అయితే తెలుస్తుంది. అయితే ఆయన దగ్గర ఒక గన్ను బ్లూ ప్రింట్ అయితే ఉంటుంది భయ్య. దాని ప్రకారం మన హీరో దాన్ని చూసి ఆ గన్ను తయారు చేయాలనుకుంటాడు. ఆ గన్స్ తయారు చేసి ఏ రకంగా ఎదిగాడు అనేది ఆ స్టోరీ భయ్య, అంటే ఫస్ట్ హాఫ్ స్టోరీ. ఇదంతా ఫస్ట్ హాఫ్లోనే చూపించినందుకు నాకు చాలా చిరాకు అయింది సినిమా మీద. ఇంకా అసలైన కథ సెకండ్ హాఫ్లో అయితే మొదలవుతుంది భయ్య. అక్కడి నుంచినే అసలు ఫస్ట్ హాఫ్లో ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది. మనోడు ఏ విలన్స్కి అయితే గన్స్ అమ్ముతాడో, ఏ విలన్స్ దగ్గర అయితే అంటే వాళ్ళకే తిరిగి అమ్ముతాడు గన్స్. అయితే అక్కడే వాళ్ళ థియేటర్లోనే మనోడు అయితే గన్స్ అయితే తయారు చేస్తూ ఉంటాడు భయ్య. అక్కడికి వాళ్ళ నాయన చెప్పాలా అని చెప్పేసి హీరో వాళ్ళ నాన్నని ఇక్కడ ట్విస్ట్ మాదిరి అయితే మనకు చూపించడం అయితే జరుగుతుంది. అది చిన్న ట్విస్టే మనకైతే తర్వాత తెలుస్తుంది. అసలైన కథ సెకండ్ హాఫ్ నుంచినే మొదలవుతుంది భయ్య. నిజానికి అక్కడ ఉన్న ప్రజలంతా మనోడిని ఒక సుబ్రహ్మణ్య స్వామి మాదిరి అంటే అనుకోవడం అయితే జరుగుతుంది. ఎందుకంటే విలన్స్ని ఎదిరించే ఒక మనగోడ మాదిరి మనకైతే చూపించడం అయితే జరుగుతుంది భయ్య. స్టోరీ నాకు తెలిసినంత వరకు రొటీన్గానే ఉంటుంది. అయితే తర్వాత మళ్ళీ వచ్చేసి అంటే అక్కడ ఉన్న ప్రజలందరికీ కాపాడాలని చెప్పేసి, డబ్బు కావాలని చెప్పేసి మళ్ళీ ఆ గన్స్ తయారు చేయడం అయితే జరుగుతుంది భయ్య. ఈసారి పెద్ద రేంజ్లో అయితే తయారు చేస్తాడు. ఒక ఇటుకలు బట్టి లీజుకు తీసుకొని దాంట్లో అంటే ఒక్కసారికి ఒక లోడ్ తయారు చేసేయన్ని గన్స్ అయితే తయారు చేయడం అయితే జరుగుతుంది భయ్య. ఇది స్టోరీ. ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే ఎందుకు హీరో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది సినిమాలో మెయిన్ ఏంటి అంటే వీటినన్నిటిని ఎలా మేనేజ్ చేశాడు, ఆ విలన్స్ దగ్గర నుంచి ఎలా మేనేజ్ చేశాడు, పోలీసు వాళ్ళ దగ్గర నుంచి ఎలా మేనేజ్ చేశాడు, ఇంత సరుకుని ఎలా అమ్మాడు, అసలు ఈ గన్స్తో ఎలా పైకి వచ్చాడు, అసలు ప్రజల్ని ఎలా కాపాడాడు అన్నదే ఈ స్టోరీ భయ్య. లాస్ట్లో ఇంకా ట్విస్ట్ కూడా ఉంటుంది, అది ఇంకా సూపర్ ఉంటుంది. సినిమా అంతా బాగుంది కదా, ఎందుకు వీడు సినిమా ఇదేం సినిమా నాయన అంటున్నాడు అని మీరు కనిపించవచ్చు. ఒక్కటే ఒక కారణం భయ్య, అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్లనే సినిమా దొబ్బెట్టేస్తారు. నేను ఖచ్చితంగా మీరు సినిమా చూస్తే మాత్రం ఇదే ఫీల్ అవుతారు. ఎందుకంటే ఒక్కొక్క సీను వేరే లెవెల్లో ఉంది. అసలు మాస్ హీరోలు పెద్ద హీరోలు ఏ రేంజ్లో ఉండారో మన సుధీర్ బాబు అన్న అంతకంటే మించున్నాడు భయ్య కొన్ని సీన్లలో. అయితే నిజంగా అసలు సరైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక్క సీన్కి పడున్నా అసలు ఒక రేంజ్లో అయితే లేహింటుంది. అసలు ఇంటర్వెల్ అప్పుడు ఫైట్ ఉంటుంది భయ్య, మామూలుగా ఉండదు. కాకపోతే వాళ్ళు ఇచ్చిన అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి అసలు సంబంధం ఉండదు సినిమాకి, అది ఒక్కటి మాత్రం మైనస్. ఇంకా పాటలు వినడానికి కొంచెం పర్వాలేదు, బాగానే ఉన్నాయి. ఇంకా కానీ సినిమా బాగుందా బాగాలేదా అంటే మాత్రం నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు భయ్య. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి వాళ్ళు చూపించిన సీన్లకి అసలు సంబంధం ఉండదు. నన్ను అడిగితే చాలా సినిమాలతో పోల్చుకుంటే సుధీర్ బాబు సినిమాలో ఇది సూపర్ అనే చెప్పాలి.
అయితే సూపర్గానే ఉంది. మీరు థియేటర్కి వెళ్ళే చూడండి సినిమాని, ఖచ్చితంగా మీరు ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఖచ్చితంగా ఫీల్ అవుతారు. అది కింద కామెంట్లో మాత్రం తెలియజేయడమే మర్చిపోకుండా, తప్పకుండా దయచేసి. అలాగే మీరు సినిమా చూసింటే కూడా ఎలా ఉందో కింద కామెంట్లో తెలియజేయండి మర్చిపోకుండా.